హాయ్ అండి. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మా గ్రామ దేవత పోలేరమ్మ తల్లి కుంకుమ బండ్లు కడుతున్నాం. అక్కడ కనిపిస్తుంది మా అత్తయ్య. మొదట గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి తర్వాత గుళ్ళోకి వెళ్దాం. మా ఊరిలో అమ్మవారిని ప్రతిష్ట 15, 16 సంవత్సరాల క్రితం చేశారంటండి. అమ్మవారు చూడండి ఎలా నిండుగా అలంకరణలో ఉన్నారో కదా! చల్లని తల్లి. ఇక్కడ అమ్మవారి ఊయలండి ఇది. దీనిలో కూడా వేప మండలు, కొంచెం పసుపు, కుంకుమ వేస్తాము. చూడండి. పోతురాజు, పోలేరమ్మ, పాతిపాతమ్మ, పెద్దమ్మ, గంగమ్మ, నూకాలమ్మ, అంకమ్మ, సీతాలమ్మ ఇలా 9 అక్క చెల్లెలకు ఒక్కడే తమ్ముడండి. చుట్టూ పంట పొలాల మధ్యలో ఉంటుందండి అమ్మవారి గుడి. చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. ఇప్పుడు లోపలికి వెళ్దాం. మా ఊరిలో అమ్మవారిని ప్రతిష్ఠించిన తర్వాతే పంటలు ఇంకా బాగా పండుతున్నాయంటండి. ఉదయాన్నే వస్తే చాలామంది ఉంటారు, రద్దీగా ఉంటుందని చెప్పి నాకు వీడియో తీయడం, అందరి ముందు తీయాలంటే చాలా కష్టంగా ఉంటుందండి. అందుకే కొంచెం లేట్గా వచ్చా. ఇక్కడ ఉన్నది నేనే. అందరూ ఉన్నప్పుడు వస్తే వీడియో సరిగా తీయలేను, కొంచెం సేపు కూడా ప్రశాంతంగా కూర్చున్నట్టు ఉండదు. అందుకోసమే కొంచెం లేట్గా వచ్చాం. ఇక అమ్మవారికి నైవేద్యం పెరుగు సద్ది, మధ్యగవారు, పసుపు, కుంకుమ, వేప మండలు, పువ్వులు ఇలా పెట్టేసి అక్కడ ఆకులో పెట్టాలండి. ఇక టెంకాయ కొట్టేసుకొని వెళ్ళిపోవడమే. అమ్మవారి గుళ్ళోనే వేప చెట్టు కింద ఇలా నాగమేసం పుట్టు ఉంటుందండి. ఇక్కడ కూడా పూజ చేసేసి పసుపు, కుంకుమ వేసి కొంచెం నైవేద్యం పూజ చేస్తారు ఇక్కడ కూడా. ఇక్కడ వచ్చేసి గమిడి రాయి, అంటే గమిడికి రక్షణ అంటండి ఇది. ఇక్కడ కూడా నైవేద్యం పెట్టేసి పోలేరమ్మ తల్లి అక్క చెల్లెల్లో మరొకరు పాతిపాటేశ్వరి అమ్మవారు. ఇక్కడ గుడి దగ్గరికి వచ్చాం. అమ్మవారి ఊయల. ఇక ఇక్కడ కూడా నైవేద్యం అలానేనండి, సేమ్ నైవేద్యం పెరుగు సద్ది పెట్టేసి అక్కడ ఆకులో పెట్టాలండి వేపమండలతోటి. ఇక్కడ పోతురాజు. ప్రతి శక్తి దేవతల ఆలయాల్లో పోతురాజు పెడతారంట కంపల్సరీగా. ఈయనే పోతురాజు. ఇక ఊరికి మధ్యలోనే ఉంటుంది బొడ్రాయి. ఇంకా అక్కడ కూడా నైవేద్యం పెట్టేసి టెంకాయ కొట్టేసి పోలేరమ్మ తల్లి అక్క చెల్లెల్లో మరొకరు గంగమ్మ తల్లి. ఇంక ఈమె దగ్గర కూడా వచ్చేసి నైవేద్యం పెట్టామండి. ఇక ఉదయం టర్న్ అయిపోయింది.
ఇది ఇంకా మా ఇంటి బోనం అండి, రాజనాల వారి ఇంటి బోనము. మా ఊరి ఆచారం ఎలా ఉంటుందంటే ఇంటి పేరుతో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక్కొక్క అమ్మవారి దగ్గర ఒక్కొక్క యాటనికి కోస్తారండి. ఇప్పుడు మేము వచ్చేసి పాతిపాటేశ్వరి అమ్మవారి దగ్గర, ఇంకా ఉన్నారు, ఒకళ్ళు బొడ్రాయి దగ్గర, ఇంకొకళ్ళు గంగమ్మ తల్లి దగ్గర. ఇలా ఎవరికి ఎక్కడ ఉంటుందో మొదటి నుండి అక్కడ మేకని బలిస్తారండి. ఇంకా అమ్మవారి గుడికి వెళ్ళి బోనం చెల్లించేసి అమ్మవారికి పూలదండ నిమ్మకాయ దండ వేసి నైవేద్యం సమర్పించేసి ఇక్కడ మా సమయం వచ్చేసి ఉదయం 3 గంటలైందండి. ఇంకా మా ముఖాలు చూడండి ఒక్కొక్కరు ఎలా ఉన్నాయో, అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క సమయానికి ఆ ఏట జలధరించి అంతా టైం పడుతుందండి. ఇంకా పోతురాజుకి కూడా ఉదయం నేను చూపించా కదా పాతిపాటేశ్వరి అమ్మవారి గుడి, అదే చూడండి. ఇంకా ఆ పోతురాజుకి కూడా పూజ చేసేసాం. ఇప్పుడు ఒరిజినల్ వాయిస్ చూడండి. పోతూ ఎంతకీ జలధరించిపోవడంతో అమ్మవారు ఒంట్లోకి వచ్చి నాకు డప్పులు మోత వినిపించట్లేదు అని చెప్తుంది. అమ్మవారికి మాతంగి చిందులు, డప్పులు మోత, సాంబ్రాణి, మందు, కళ్ళు వారు, మజ్జిగ, వేపాకు మండలు ఇవన్నీ చాలా చాలా ఇష్టం ఉంటుంది. ఇక మొదటిది జలధరించుకోవడంతో ఇంకొక ఐటెం తీసుకొచ్చి దాన్ని కడిగి పూజించి ఇంకొకసారి వాపోసి మళ్ళీ టెంకాయలు అవి కొట్టి ఒక అరగంట పాటు అక్కడ మేకపోతు జలధరించబోవడంతో వాళ్ళు పడ్డ బాధ మామూలుగా లేదు. ఇక తర్వాత మాదేనండి, చూడండి. ఇక ఈ ఆటలు అంతా కొయ్యడం అయిపోయిన తర్వాత అమ్మవారి బండి ఊరేగింపుగా వచ్చే టైంకి
6:30 అయిపోయిందండి ఇలా ఊర్లోకి రావడం. ఏపీలో ఎలక్షన్స్ వల్ల ఇంకా మొక్కుబడులు ఉన్నా కూడా ఇంకా చాలా బాగుంది. మీకు ఎలా అనిపించింది మా ఊరు జాతర? మీ ఊర్లో కూడా ఇలానే చేస్తారా? ఇలాంటి ఆచారాలు ఉన్నాయా? ఇప్పటివరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇది మా ఊరి ఆచారం. ఇంకా మొక్కుబడులు ఉన్న వాళ్ళు ఈ తెల్లవారులైన తర్వాత ఈ అమ్మవారి కుంకుమ దాంతో పాటు వెనకాలే వెళ్ళి యాటలు కోసుకుంటారండి. 9 సంఖ్యలో తేలికలు వాళ్ళ యాటలు. ఇంకా ఆ వీడియో మాత్రం నేను తీయలేకపోయాను, ఇంతవరకు మాత్రమే తీయగలిగాను. ఎలా అనిపించిందండి? నిన్నంతా పూజలతో నిండిపోయి ఇవాళ మాత్రం ఇంకా తెగిన యాటలు ముక్కతో ఎంజాయ్ చేస్తారనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.